ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి షికాకాయ కండిషనర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాము. అలాగే ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, మేము పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాము. ఒకసారి అయితే చూసేద్దాము ఎలా ఉంది, ఏంటి కాస్ట్, ఇవన్నీ అయితే క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అపోలో ఫార్మసీ అని, అలాగే షికాకాయ కండిషనరు, ఇది అన్ని హెయిర్కు సూటబుల్ అవుతుందని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది హెయిర్ని మంచిగా కండిషనింగ్ చేస్తుంది, అలాగే వీక్ అండ్ డ్యామేజ్ హెయిర్ను కూడా రిమూవ్ చేస్తుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. స్మూత్ అండ్ సిల్కీ అని, అలాగే మనకు స్ట్రెంగ్త్ అండ్ హెయిర్ రూట్స్, కంట్రోల్ హెయిర్ ఫాల్ని, పారాబిన్ ఫ్రీ అని కూడా చెప్పారు. డీప్ నరిష్మెంట్ అయితే ఉంటుందని కూడా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకు అపోలో ఫార్మసీ షికాకాయ కండిషనరు వచ్చేసి మనకు ఇంటెన్సివ్ కండిషనింగ్ ఫర్ థిన్ హెయిర్ అని, అలాగే వీక్ అండ్ డ్యామేజ్డ్ హెయిర్ అని, ఇంకా మనకు ఇది హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుందని కూడా, డీప్ నరిషింగ్ ఇస్తుంది, ఇంకా అన్ని హెయిర్కు సూటబుల్ అవుతుందని కూడా మనకు మెన్షన్ చేశారు. అలాగే ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే ఆక్వాసిటైల్ ఆల్కహాలు, ఇంకా మనకు షికాకాయ గ్లిజరిన్, వాల్నట్, ఆర్గానో ఆయిల్, ఇవన్నీ కలర్స్, ఇవన్నీ అయితే మెన్షన్ చేశారు. అలాగే డైరెక్షన్స్ ఎలా యూజ్ చేయాలనేది కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మనం షాంపూ చేసుకున్న తర్వాత మనకు లెంత్ని బట్టి ఎంత అవసరమో దాన్ని అన్ని డ్రాప్స్ ఆఫ్ కండిషనింగ్ తీసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం అలాగే వదిలేయాలన్నమాట. అంటే 1 మినిట్ నుంచి 5 నిమిషాల వరకు. ఆ తర్వాత వాటర్ తోటి మనం క్లీనప్ చేసుకుంటే హెయిర్ అనేది సిల్కీగా అవుతుంది, ఇంకేమన్నా చిక్కులు ఉన్న అవన్నీ పోతాయి. ఎక్స్టర్నల్గా యూజ్ చేయాలి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అలాగే ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు. కాస్ట్ వచ్చేసి 80 రూపీస్కి అయితే ఇది రావడం జరిగింది. మనకు ప్యాకేజ్ అయితే ఇలా వచ్చేసింది. ఒకసారి అయితే మరి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కండిషనరు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా అన్నీ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇలా వచ్చేసింది అనమాట. అంటే మనకు కొంచెం బ్రిక్ కలర్లో ఉంటుంది కదా, ఆ కలర్లో వచ్చింది. ఎందుకంటే ఇందులో షికాకాయ యూజ్ చేస్తారు కదా, వాల్నట్స్ ఇవన్నీ, అందుకోసమే మనకి ఈ కలరు దాదాపుగా అయితే మనకు ట్రాన్స్పరెంట్లోనే ఉంటాయి. సో ఒకసారి వాడి చూద్దామని నేనైతే ఈ అపోలో వాళ్ళదైతే కండిషనర్ తీసుకోవడం జరిగింది. అలాగే అంతకుముందు వీడియోస్లో నేను మామా ఎర్త్ వాళ్ళ షాంపూ కండిషనర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.